దేశ రాజకీయ యావనికంపై అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో గత కొంతకాలంగా కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంధించిన అస్త్రం ఢిల్లీ పీఠాన్ని కదిల్చింది. దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేలా జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల పెంపు ఉండకూడదని, జాతీయ ప్రయోజనాల కోసం కుటుంబ నియంత్రణను పాటించాల్సిన రాష్ట్రాలను క్షమించడం భావ్యం కాదని జగన్ చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ప్రధాని మోడీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ పట్టు వీడి డీలిమిటేషన్ ప్రక్రియలో కీలక మార్పులు అంగీకరించడం జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. డీలిమిటేషన్ బిల్లు 2026పై పార్లమెంటులో జరిగిన చర్చలో జగన్ లేవనెత్తిన పాయింట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికగా మారాయి. జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూరుస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గితే అది సమైక్య వ్యవస్థకు గొడ్డలిపేటు అవుతుందని జగన్ కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. వైఎస్ఆర్సీపీ మద్దతు లేకుండా కీలక రాజ్యాంగ సవరణ చేయడం కష్టమన్న తరుణంలో జగన్ ఈ అంశాన్ని పక్కా వ్యూహాలతో తెరపైకి తెచ్చారు. కేవలం అంకెలు మాత్రమే కాకుండా రాష్ట్ర సమానత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై అమిత్ షా మరియు మోడీలు గతంలో కొంత కఠినంగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలు మరియు ముఖ్యంగా జగన్ తీసుకున్న స్టాండ్తో వెనక్కి తగ్గక తప్పలేదు. హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గవని, కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా ప్రస్తుత నిష్పత్తిని దెబ్బతీయకుండా సీట్లను పెంచుతామని అధికారికంగా భరోసా ఇచ్చారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ మరియు కేరళ రాష్ట్రాలకు సంబంధించిన సీట్ల సంఖ్యలో ఎట్లాంటి నష్టం జరగకుండా ఒక కొత్త ఫార్ములాను రూపొందించేందుకు కేంద్రం అంగీకరించింది. నియోజకవర్గాల సంఖ్యను గణనీయంగా పెంచినప్పటికీ ఆయా రాష్ట్రాల ప్రస్తుత శాతం వాటాలో మార్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పోరాటం వల్ల ఆంధ్రప్రదేశ్లో సీట్ల సంఖ్య పెరగడమే కాకుండా జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రాధాన్యత కూడా పెరిగింది. దక్షిణాది రాజకీయ నాయకులంతా ఈ విషయంలో ఏకతాటిపైకి రావడం, అందులో జగన్ కీలక భూమిక పోషించడం ఢిల్లీ పెద్దలకు షాక్ ఇచ్చింది. మహిళా రిజర్వేషన్లు మరియు డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది ప్రయోజనాలను కాపాడడంలో జగన్ విజయం సాధించారనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఈ పరిణామాలతో అటు చంద్రబాబు నాయుడు, ఇటు ఇతర విపక్ష నేతలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడకుండా జగన్ వివరించిన తీరు ఆయన్ను జాతీయ స్థాయిలో ఒక బలమైన నాయకుడిగా నిలబెట్టింది. డీలిమిటేషన్ అంశంపై అమిత్ షా మరియు మోడీలు దిగిరావడం అనేది దేశ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక రాష్ట్ర ప్రయోజనం మాత్రమే కాకుండా యావత్ దక్షిణాది దక్కిన విజయంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ మార్పు కీలక మలుపుగా నిలుస్తున్నాయి. జగన్ వేసిన ఈ ఎత్తుగడతో ఎన్డీఏ సర్కార్ తన దూకుడుకు కళ్ళెం వేసుకుని అందరినీ కలుపుకుని పోయే పరిస్థితి చేకూరుస్తుంది.